ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో T4 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 22 ఏప్రిల్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు లాంచ్ చేశారు. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మెయిన్గా ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే నాకైతే 3 మంచిగా నచ్చినాయి అనమాట ఈ బడ్జెట్లో. ఫస్ట్ ఏంటంటే 1.5K క్వాడ్ కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే ఇచ్చారు. అలాగే ఇక్కడ 7300 mAh బ్యాటరీతో పాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఇచ్చారు. అది కూడా విత్ OIS తో వస్తుంది అనమాట. సో ఈ 3 ఈ మొబైల్కి అయితే హైలైట్ అనమాట. ఓకేనా, ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. స్పెక్స్, ప్రైజు, ఆఫర్స్, సేల్ డేటు అవన్నీ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చూద్దాము. సో మన ఛానల్లో ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. అన్ని మొబైల్స్ లాంచ్ అయినాయి, ఇంకా వేరే కంట్రీలో లాంచ్ అయిన మొబైల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. కాకపోతే ఒకటే రోజు రెండు మూడు వీడియోస్ పెట్టొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే నాకు కూడా టైం అయితే కుదరట్లేదు. మళ్ళీ 2-3 వీడియోలు పెట్టినా నోటిఫికేషన్ అయితే రావట్లేదు అనమాట. అంటే చాలా మంది వెళ్ళట్లేదు అంట. ఓకేనా, చూద్దాం 2 వీడియోస్ పెట్టా, ఒకవేళ పాసిబుల్ అయితే కూడా చేస్తా. మరి అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్తే 6.77 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది అనమాట. ఏంటంటే కూడా ఈ బడ్జెట్లో 4 వైపులో కూడా కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకుంటే 2392x1080 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 5000 నిట్స్ వచ్చేసి లోకల్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1300 నిట్స్ వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ బడ్జెట్ కూడా ఇది బెటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB 12GB ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అలాగే 256GB అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో అయితే ఇది వస్తుంది అనమాట. ఇది ఏంటంటే డ్యూయల్ సిమ్తో వస్తుంది. అంటే మీకు మైక్రో SD కార్డ్ పెట్టుకునే స్లాట్ ఆప్షన్ అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చెప్పాను కదా, మెయిన్ హైలైట్ అనమాట. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ మొబైల్ని యూజ్ చేసి మీరు పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. అది కూడా ఏంటంటే 7.5 వాట్స్ వరకు అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది. అంటే ఏంటంటే ఈ మొబైల్ యూజ్ చేసి వేరే మొబైల్ కూడా మీరు ఛార్జ్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బడ్జెట్లో 16 మెగాపిక్సెల్స్ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే ఇన్ని ఫ్యూచర్స్ ఇచ్చి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇన్ని ఫ్యూచర్స్తో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPSలో అయితే మీరు వీడియో అనేది అయితే రికార్డ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ కెమెరాస్ అంటే ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా మంచి యూజ్ఫుల్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. మీకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఈ బడ్జెట్లో, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. టచ్ OS 15తో వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా దీనికి ఉంటుంది అనమాట. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.2 సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. ఇది ఇక్కడ USB Type-C వస్తుంది. ఇక్కడ ఏంటంటే 7.89 mm థిక్నెస్ ఉంటుంది. 188 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది. అలాగే IP65 రేటింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక కొంతమందికి డౌట్ రావచ్చు, వేరే మొబైల్స్ IP68 IP69 ఇస్తున్నాయి కదా, దీంట్లో ఇవ్వలేదని. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఇచ్చారు ఈ మొబైల్కి. అలాగే 7300 mAh బ్యాటరీ ఇచ్చారు. సో వాటికి ఇంత లేదనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏదో ఒక ఫ్యూచర్ అయితే దీంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు IP69 68 రేటింగ్ ఇస్తున్నారు కదా, వీళ్ళు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారనమాట. సో ఇట్లా చిన్న అడ్జస్ట్మెంట్ చేసి అయితే తీసుకొస్తారనమాట మొబైల్ని. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 23,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే
25,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే HDFC, SBI అలాగే యాక్సిస్ బ్యాంక్. మీ దగ్గర వేరే ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసిన 2000 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ బోనస్ కింద వస్తుందని చెప్తున్నారు. లేదు ఇప్పుడే మేము ఈ మొబైల్ని కొనలేము అనుకున్న వాళ్ళకు ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్ట్రా మనీ పే చేయకుండా నో కాస్ట్ EMI ద్వారా కూడా 6 మంత్స్ వరకు అయితే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ఈ మొబైల్లో కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పాంటమ్ గ్రే ఉంది, అలాగే ఇంకోటి ఏంటంటే ఎమిరల్డ్ బ్లేజ్. ఈ 2 కలర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇంకొక చిన్నది రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడ మన ఛానల్లో పోస్ట్ అనే సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ కొన్ని ఛానల్స్ నేమ్స్ అయితే ఇచ్చారన్నమాట. అక్కడ మీకు ఏ ఛానల్ నేమ్ నచ్చిందో దాని మీద క్లిక్ చేయండి. ఏ ఛానల్ అంటే మనం పెట్టిన ఛానల్ నేమ్స్లో ఏ ఛానల్ నేమ్కి ఎక్కువ ఓటింగ్ వస్తుందో దాన్ని అయితే ఫైనల్ చేస్తా. ఓకేనా. ఇంతే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.